అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈదుల్ ఫితర్ జరుపుకుంటున్న ముస్లిం సోదరీమణులకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు పవిత్రమైన రంజాన్ మాసంలో నిబద్ధతతో నిష్ఠతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేస్తూ ఖురాన్లో చెప్పిన విధంగా సేవ చేస్తూ పేదవారి ఆకలి తీరుస్తూ మీరు మత సామరస్యాన్ని కాపాడుతూ ఖురాన్లో చెప్పిన విధంగా మీ అందరికి కూడా మీరు చేసే కార్యక్రమాలు ముఖ్యంగా నెల రోజు నిష్ఠతోని ఈ ఎండాకాలంలో దీక్ష చేసిన మీ అందరికీ కూడా అల్లా ఆశీస్సులు ఉండాలని, అల్లా ఆశీస్సులతోని తప్పకుండా రాబో కాలంలో ఒక సెక్యులర్ ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన 4% రిజర్వేషనే కాదు, ఇంకా రాబో కాలంలో తప్పకుండా దేశంలో కూడా మత సామరస్యాన్ని కాపాడే విధంగా ఇండియా కూటమి ప్రభుత్వం రాబోతున్నది. ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరుడు కుందూరు రఘువీర్ రెడ్డి గారిని కూడా మీరందరూ కూడా అల్లా ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో గెలిపించి మీ అందరికీ ఇక్కడ ఒక సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ దేశంలోనే ఇప్పుడున్న ప్రభుత్వాలను చూస్తున్నాం. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలియదు. కులాల మతాల పేరు మీద ఘర్షణలు పెట్టి లబ్ధి పొందాలని చూసే సమయంలో ఒక సెక్యులర్ లీడర్గా రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్ర ఒకటే ఉదాహరణ. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పలే ఆయన 4000 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో భారత్ జోడో నఫరత్ చోడో, ఏ కులాన్ని కూడా మనం వాళ్ళని అవమానపరచొద్దని చెప్పి ఆయన చేసిన యాత్ర కానీ, మొన్న చేసిన 6000 కిలోమీటర్ల న్యాయయాత్ర కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటూ మనం అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి మత సామరస్యాన్ని కాపాడుకుంటూ ముందుకు పోదామని, అలాగే నల్గొండ ఈద్గా గ్రౌండ్ కూడా గతంలో ఏదో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ కర్నూలు తర్వాత పెద్ద ఈద్గా గ్రౌండ్ని మీకు ఆ రోజు 25 ఏళ్ళ కింద నేను కట్ చేయడం జరిగింది. రోజు పెరుగుతున్న జనాభాతో ఇప్పుడు మనం చూస్తున్న మొత్తం బయట వరకు కూర్చున్నారు. దాన్ని కూడా బక్రీద్ తర్వాత దాని వల్ల చుట్టుపక్కల వెనుక వరకు కూడా ఎక్స్టెన్షన్ చేపించి ఒక 55 నుంచి 60 వేల మంది కూర్చున్న విధంగా మళ్ళా దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేపిస్తాను. దాంతోపాటు ముస్లిం సోదరి మనందరూ కూడా మీరందరూ కూడా చదువుకొని ప్రభుత్వ పరంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, గతంలో ఇచ్చిన 4% రిజర్వేషన్ ఎవరైనా చెప్పినా కొట్లాడి సుప్రీంకోర్టు వరకు కొట్లాడి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యా ఉపాధి రంగాలలో ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇచ్చింది. దీనికి ఈరోజు మన రంజాన్ దీక్షలు ముగిస్తున్న సందర్భంగా, రంజాన్ పండుగ సందర్భంగా పెద్దలు గౌరవనీయులు మనందరికీ మార్గదర్శి అయిన మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి నాయకుడు, మనందరం కూడా గర్వంగా చెప్పుకునే జానారెడ్డి గారు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినారు. వారికి ఈ సందర్భంగా నల్గొండ పట్టణ ముస్లిం ప్రజల తరఫున అందరి తరఫున వారికి స్వాగతం పలుకుతూ వారిని మాట్లాడవలసిందిగా, శుభాకాంక్షలు తెలియవలసిందిగా కోరుతున్నాను. పట్టణంతో నల్గొండ ముస్లిం సోదరులతో నాకు సన్నిహిత సంబంధం ఉన్నప్పటికీ ఈరోజు రంజాన్ సందర్భంగా నల్గొండ ఈద్గా కమిటీ వారి ఆహ్వానం మేరకు ప్రత్యేకంగా మౌలానా ఇషానుద్దీన్ గారి ఆహ్వానం మేరకు ముస్లిం సోదరీమణులందరినీ కలుసుకోవటమే కాదు, ఈ పండుగ పర్వదినంలో మీ అందరితో పాటు కొంత సమయం గడపటానికి నేను, నా మిత్రుడు వెంకటరెడ్డి గారు, మన అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి రఘువీరు నా తనయుడు అండ్ ఇతర మున్సిపల్ చైర్పర్సన్ శ్రీనివాస్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, ఇతర హఫీజ్ ఖాన్, ఇంకా మౌలానా టీం అంటే హఫీజ్ ఖాన్ అను వీరందరూ సమక్షంలో ఈడ నేను చాలా కాలం తర్వాత ఉన్నందుకు సంతోషిస్తున్నాను. ప్రత్యేకంగా వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడే కొన్ని విషయాలు ప్రత్యేకతను మన వెంకటరెడ్డి గారు చెప్పినారు. ఇంతకంటే ముందు 1-2 మాటలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. నల్లగొండ జిల్లా అంటేనే ముస్లిం హిందూ ఐక్యతకు సంకేతమని, అంతేకాదు ఇక్కడ నల్లగొండ దర్గా
నల్గొండ ఉర్స్ ఏదైతే ఉన్నదో, జాన్పాడ్ ఉర్స్ ఏదైతే ఉన్నదో, ఇవన్నీ కూడా రాష్ట్రంలో, దేశంలో హిందూ ముస్లిం యొక్క ఐక్యతకు సంకేతాలని ఇందుకు ముస్లింలు గంగా జమున ఏ విధంగా కలిసిపోతుందో ఆ విధంగా నల్గొండ జిల్లాలో ఉన్న హిందూ ముస్లింలు ఆ విధంగా కలిసి ఉంటారు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, అందుకు సంకేతంగా నేను అనేక సందర్భాల్లో మంత్రిగా ఇతర హోదాలలో మీ అందరినీ కలిసినటువంటి వాడిని. అయినా ఈరోజు చాలా కాలం తర్వాత మళ్ళీ ఒకసారి సోదరులందరినీ కలుసుకోవటానికి ఇక్కడ ఇచ్చేయటమే కాదు, ఈ పండుగ యొక్క ప్రత్యేకతను మీకు వేరే చెప్పనవసరం లేదు. ఈ 30 రోజులు ఉపవాస దీక్ష చేయటమే కాదు, జీవన శైలిలో మార్పే కాదు, మానవ ఆలోచనలో మార్పు కొరకు మీరు చేసినటువంటి ప్రార్థనలు, మీరు చేసినటువంటి దువా మానవ లోకానికి అందరికీ అక్కడికొచ్చేటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ ఏదైతే ఖురాన్ గ్రంథం ఈ నెలలో ఉద్భవించిందో అందులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మానవులందరికీ సంబంధించి ఒక జీవన శైలిలోనే కాదు, మానవ జీవితం ఏ విధంగా మానవులందరూ పరస్పర సహకారంతో, ప్రేమతో, సహనంతో, దయతో ఉండటమే కాదు, పేదలకు సాధలకు అవసరమైనటువంటి దాన ధర్మాలను చేయొచ్చు, సమాజాన్ని సోదరభావంతో మెలగటానికి అవసరమైనటువంటిది ఈ యొక్క పర్వదినం అనేటువంటిది. ఇస్లాం అంటేనే శాంతి కొరకు కూడా ఈ పర్వదినం ఒక ముఖ్య దినం. ఇటువంటి సందర్భంలో ఇన్ని వేల మందిని మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ లేక ముస్లిం సోదరులందరికీ నా ధన్యవాదాలే కాదు, ఈరోజు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.